అందరికీ నమస్కారం అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు 'కొత్త బంగారు లోకం'. ఈ కథని రచించిన వారు దుర్గా గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అబ్బబ్బా! ఈ ఢిల్లీ స్టేషన్లో దిగినప్పటి నుండి ఒకటే హిందీ గోల. ఇక్కడ నీ కూతురు ఎలా ఉంటుందో ఏంటో, ఇంత దూరం వద్దంటే ఎవరింటారు నా మాట? కోడల్ని దెప్పిపొడిచింది రాజ్యం. అత్తగారి మాటలతో ఇంకా భయం పెరిగిపోయింది లీలావతికి. అమ్మ ఆకాంక్ష, జాగ్రత్తగా ఉండు. హాస్టల్ నుంచి ఒక్కదానివే బయటికి రాకు. స్టేషన్లో మొదలుపెట్టిన జాగ్రత్తలు కారులో ఎక్కి సగం దూరం వచ్చినా అవ్వలేదు. అసలు ఆకాంక్షని ఢిల్లీలో చదివించటం అత్తగారికే కాదు, లీలావతికి కూడా ఇష్టం లేదు. అయినా తప్పింది కాదు. పుట్టినప్పటి నుంచి ఉన్న ఊరు దాటి లేదు ఆకాంక్ష. చిన్న పల్లెటూరు అయినా అడిగినదల్లా కాళ్ల దగ్గరకొచ్చేలా అపురూపంగా పెంచుకున్నారు. 10th స్కూల్ ఫస్ట్, ఇంటర్లో జిల్లా ఫస్ట్, ఎంట్రన్స్లో ఊరంతా కుళ్ళుకునేలా ర్యాంకు రావటంతో అమ్మాయిని అలా వదిలేయకండి, హయ్యర్ స్టడీస్ చేయించండి అని ప్రిన్సిపాల్ చెవిలో ఇల్లు కట్టుకొని చెప్పటంతో ఢిల్లీ తీసుకొచ్చాడు తండ్రి సుబ్రహ్మణ్యం. తన ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఆ కాలేజీలో ఉన్నారు. మీరు అమ్మాయిని తీసుకురండి, మేం చూసుకుంటాం అని వాళ్ళు అనడంతో ధైర్యం చేశాడు. కారు కిటికీలో నుంచి చూస్తుంటే అంతా చాలా కొత్తగా కనిపించింది ఆకాంక్షకి. పైనుంచి వెళుతున్న మెట్రో రైళ్లు, వాటికి పోటీగా రోడ్డు మీద పరుగులు పెడుతున్న ఆటోలు, బస్సులు, ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద నుంచి చూస్తుంటే రోడ్లన్నీ ఒకదాని మీద ఒకటి పెనవేసుకున్నట్లు కనిపించాయి. అంత విశాలమైన రోడ్లు, ఎత్తైన బిల్డింగులు. ఆ పల్లెటూరి నుంచి వచ్చిన ఆకాంక్షకి అదంతా కొత్త రంగుల లోకంలా కనిపించింది. గేట్ దాటి క్యాంపస్లోకి వెళ్ళటానికి కారులో 15 నిమిషాలు పట్టింది. అంత పెద్ద కాలేజ్, ఎన్ని బిల్డింగులున్నాయో లెక్కలేదు. అక్కడి వాళ్ళేసుకున్న డ్రెస్సులు, వాళ్ళ స్టైలు చూస్తే అసలు వాళ్ళు మన దేశం వాళ్ళేనా అనిపించింది. ఆడ మగ అనే తేడా లేకుండా ఒకరి మీద ఒకరు అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళనే చూస్తూ ఉండిపోయిన ఆకాంక్షని మాటల్లో బిజీ చేసింది లీలావతి. ఆకాంక్ష, మనం ఎక్కడికెళ్ళినా మన పద్ధతులే ఫాలో అవ్వాలి, అప్పుడే మనకి గౌరవం. చదువుకున్నది 10th అయినా లోకజ్ఞానం మెండుగా కలిగిన గృహిణి. అడ్మిషన్ పని పూర్తి కాగానే అదే రోజు తిరుగు ప్రయాణం ఏర్పాట్లు చేసుకున్నారు. కూతుర్ని వదిలేసి వెళుతుంటే సుబ్రహ్మణ్యానికి లోపలే కన్నీళ్ళొచ్చాయి. అవే కన్నీళ్లు పైకి కనిపించాయి లీలావతికి. అమ్మతో చిన్నప్పటి నుంచి బాగా అటాచ్మెంట్ ఎక్కువ. అందుకే అమ్మని హగ్ చేసుకొని వదలడం లేదు. కానీ బాగా చదువుకోవాలన్నది నాన్న కోరిక. అందుకే తప్పక తిరిగి చూడకుండా హాస్టల్లోకి పరుగు తీసింది. హాస్టల్ రూమ్లో 2 తెలుగమ్మాయిలు ఉన్నారని తెలియగానే ప్రాణం లేచొచ్చింది. ఆకాంక్షని చూడగానే వాళ్ళకి అర్థమైంది పల్లెటూరు బ్యాచ్ అని. వాళ్ళది పల్లెటూర్లే, కాకపోతే ముందుగా ఢిల్లీ రావటంతో కాస్త స్టైల్గా ఉన్నారంతే. తెలుగు వాళ్ళు కాబట్టి మాటలకి కొదవలేదు, బాగా కలిసిపోయారు. మిగతా 2 నార్త్ ఇండియన్స్ అయినా తెలుగు బాగా అర్థమవుతుంది వాళ్ళకి. మాటల్లో డేటు మారిన విషయమే తెలియలేదు వాళ్ళకి. క్లాస్ రూమ్లోకి అడుగు పెట్టగానే ఏదో భయం ఆవరించింది. అసైన్మెంట్స్, రికార్డ్స్, ల్యాబ్ వర్క్, ఇంటర్నల్స్ అన్నీ వచ్చిన రోజునే భయపెట్టేయటంతో మా ఊరి కాలేజీ చాలా బెటర్ దేవుడా అనుకుంది. ఆ ఉరుకుల పరుగులలో ఒక వారం ఒక రోజులా గడిచిపోయింది. సండే, సగటు విద్యార్థి వారం నుంచి ఎదురు చూసే రోజు రానే వచ్చేసింది. ఫ్రెండ్స్ అందరూ ఔటింగ్కి వెళుతూ ఉండటంతో తాను బయలుదేరింది. అదొక మల్టీప్లెక్స్. 10 స్క్రీన్లు ఒకే చోట ఉంటాయని తెలిసి ఆశ్చర్యపోయింది. వాళ్ళ ఊర్లో సినిమా చూడాలంటే సిటీకి వెళ్ళాలి, గంట పడుతుంది. పైగా అది ఏసీ థియేటర్ అని చెప్తే కానీ తెలియదు. బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసిన వాడికి కలర్ టీవీ చూసినట్టు అనిపించింది. తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. సినిమా మీద కంటే సెల్ఫీల మీదే వాళ్ళ ధ్యాస ఎక్కువగా ఉంది.
సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ నువ్వు కూడా ఫేస్బుక్ అప్లోడ్ చెయ్యి, ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దామన్నారు. తనకి ఫేస్బుక్లో అకౌంట్ లేదని తెలిసి నువ్వు ఏ గ్రహం నుంచి వచ్చావు తల్లి అంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి యాప్స్తో సెల్ ఫోన్ నింపేశారు. తిరిగి వెళుతూ ఆకాంక్షకి వచ్చిన కామెంట్స్ని చదవటం మొదలుపెట్టారు. వావ్, యు ఆర్ సో బ్యూటిఫుల్, చాలా పెటీగా ఉన్నావు, చార్మింగ్ ఫేస్ నీది అని అబ్బాయిలు పెట్టిన కామెంట్స్ చదువుతుంటే బయటికి సిగ్గుగా అనిపించిన లోపల మాత్రం ఏదో గిలిగింతలు పెట్టినట్టు కొత్తగా అనిపించింది. మర్నాడు నిద్ర లేస్తూనే డిస్కషన్ పెట్టారు ఎక్కడికి వెళ్ళాలి అని. ఇవాళ కాలేజీ ఉందిగా అడిగింది అమాయకంగా. ఇవాళే కాదు, రోజు కాలేజు అక్కడే ఉంటుంది. హాలిడే రోజు బయటికి వెళ్ళటం అంటే అన్నం పెట్టినప్పుడు తినడం లాంటిది. నచ్చినప్పుడు వెళ్ళడం అంటే ఆకలేసినప్పుడు తినడం లాంటిది. నువ్వు ఆకలేసినప్పుడు తింటావా, పెట్టినప్పుడు తింటావా అంటూ బలవంతంగా కాలేజీ బంకు కొట్టించి తీసుకెళ్లారు. ఓషన్ పార్క్ ఊరంతా ఉంది. ఫ్రెండ్స్తో మైమరిచిపోయి అలా వాటర్లో ఆడుకోవడం చాలా థ్రిల్గా ఉంది. అది క్లాస్ రూమ్లో ఎందుకు దొరకదో అని అనిపించింది. ఆ తర్వాత రోజంతా సెల్ఫీలు అప్లోడ్ చేసుకోవటం, కామెంట్స్ చదువుకోవటంతోనే గడిచిపోయింది. అలా ఫేస్బుక్కి దగ్గరగా, క్లాస్ బుక్స్కి దూరంగా ఫస్ట్ సెమిస్టర్ రోజులు అన్నీ గడిచిపోయాయి. రోజు ఫోన్ చేసే అమ్మాయి నెమ్మదిగా తగ్గించింది. ఇప్పుడు వారానికి ఒకసారి కూడా లేదు. తల్లి మనసు తల్లడిల్లిపోయింది. సెల్ ఫోన్ రింగ్ అయితే చాలు ఆశగా పరిగెత్తి చూసేది. అదే విషయం భర్తతో చెప్తే, నీ కూతురేమైనా చిన్న కాలేజీలో చదువుతుందా, అంత పెద్ద కాలేజీలో నీకు ఫోన్ చేసే తీరిక ఉండదు అంటూ ఉంటాడు. ఒకరోజు డాబా మీద బట్టలు ఆరేస్తూ ఉంటే పక్కింటి వాళ్ళ అమ్మాయి, ఆంటీ, ఆకాంక్ష చాలా స్టైల్గా తయారైంది, ఢిల్లీ వెళ్ళాక చాలా మారింది అంటూ ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ఫోటోలన్నీ చూపించింది. ఆ రోజు కాలేజీలో చూసిన పిల్లలు ఎలా ఉన్నారో సరిగ్గా అలాగే తయారైంది ఆకాంక్ష కూడా. సరిగ్గా అదే రోజు ఫస్ట్ సెమిస్టర్లో చాలా సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉండిపోయాయని సుబ్రహ్మణ్య ఫ్రెండ్ ద్వారా తెలియడంతో అన్నం కూడా సహించలేదు ఇద్దరికి. పైగా ఫోన్ చేసి అడిగితే, అమ్మా, ఇదేమైనా మన ఊళ్ళో స్కూల్ అనుకున్నావా, ఒక్కొక్క సబ్జెక్ట్ ఎంత కష్టమో నీకేం తెలుసు, ఎలా చదవాలో నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. ఈ ఆకాంక్ష ఎవరో కొత్త అమ్మాయిలా అనిపించింది. తెలివైన ఓ గృహిణిలా, బాధ్యత గల ఓ తల్లిలా ఆలోచించి ఒక విషయం చెప్పింది. పల్లెటూరు నుంచి సిటీకి వెళ్ళిన నీకు అంతా కొత్తగా రంగురంగులుగా కనిపిస్తుంది. తప్పు నీది కాదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అనిపించే వయసు నీది. నీ ఇష్టం. కానీ నాకొక ప్రామిస్ చెయ్యి, ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు ఫోటోలు మాత్రం తీసుకోకూడదు. అలా ఉంటానని మాట ఇవ్వమంది. అదంతా విని చాదస్తం అనుకుంటూనే, సర్లే, నీ నస తప్పితే చాలు నాకు, ప్రామిస్ చేసింది. క్లాస్ బంక్ కొట్టి ఆగ్రా టూర్ ప్లాన్ చేశారు. అందమైన తాజ్మహల్ని చూస్తూ తమని తాము మర్చిపోయారు. సెల్ఫీలు తీసుకోబోయి ప్రామిస్ గుర్తొచ్చి ఆగిపోయింది. మిగతా అందరూ సెల్ఫీల్లో బిజీ అయిపోయారు. రాత్రంతా ఫోటోలు, వాటి కామెంట్స్తో ఒక బెడ్ మీద అందరూ కాలక్షేపం చేస్తూ ఉంటే తాను ఒక బెడ్ మీద ఒంటరిగా ఉండిపోయింది. డెన్గా బోరు కొట్టేసింది. వాళ్ళ నవ్వులు వింటూ ఉంటే మరీ విసుగ్గా అనిపించి మైండ్ డైవర్షన్ కోసం పక్కనున్న బుక్ ఓపెన్ చేసి కొంచెం సేపు చదివి పడుకుంది. ఆ తర్వాత రోజు క్లాసులో ప్రొఫెసర్ పగపట్టినట్టు వాళ్ళ బ్యాచ్ అందరినీ లేపి ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు. ఆగ్రాలో వాళ్ళు చేసిన అల్లరంతా చూసి ఆ మాత్రం డోస్ ఇవ్వాలనుకున్నాడు. అందరూ తెల్లమొహం వేసుకొని క్లాసులో నిలబడిపోయారు. రాక రాక క్లాసుకి వస్తే ఈ గొడవేంట్రా బాబు అనుకుంటూ. రాత్రి అనుకోకుండా చదివిన టాపిక్లో నుంచే అడగటంతో ఆకాంక్ష బతికిపోయింది.
ఆ ప్రశ్నకి ఆకాంక్ష సమాధానం చెప్పగలిగిందని ప్రొఫెసర్ కూడా అనుకోలేదు. ఎక్సలెంట్. ఈ అమ్మాయిని చూసి నేర్చుకోండి. తను మీతో పాటే ఉంటుంది. అల్లరి చేస్తుంది, కానీ చదువుతుంది అనడంతో అందరి మొహాలు చిన్నబోయాయి. సడన్గా క్లాసులో సెలబ్రిటీ అయిపోయింది. క్లాస్ అయిపోయాక అందరూ కలిసి హాస్టల్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఆ రోజు ఆకాంక్షని వదిలేసి వెళ్ళిపోయారు. ఒంటరిగా వెళుతున్న ఆకాంక్ష దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది రొప్పుతూ. ఆకాంక్ష, నాకు ఫస్ట్ చాప్టర్లో చాలా డౌట్స్ ఉన్నాయి. నీ ఫ్రీ టైంలో వస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయవా ప్లీజ్ అడిగింది కావ్య. అటుగా వెళుతున్న సార్, చెప్పు ఆకాంక్ష, నువ్వొక్కదానివే చదివితే సరిపోతుందా? మిగతా వాళ్ళు కూడా చదవాలి కదా అనడంతో కావ్యకి ఓకే చెప్పి లైబ్రరీలోకి దూరింది. వాళ్ళ కాలేజీలో అంత పెద్ద లైబ్రరీ ఉందని ఆ రోజు తెలిసింది. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదువుతుంటే ఇంటర్లో విన్న క్లాసులన్నీ గుర్తొచ్చాయి. స్వతహాగా టాపర్ అవ్వటంతో బుర్రలోకి ఎక్కించుకోవటానికి పెద్ద టైం పట్టలేదు. కావ్యలాగే చాలామంది రోజు ఆకాంక్ష రూమ్కి డౌట్స్ కోసం వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిపోవడంతో ఫ్రెండ్స్ పూర్తిగా ఆకాంక్షని దూరం పెట్టేశారు. బయటికి వెళ్ళేటప్పుడు పిలవడం మానేశారు. ఎప్పుడు పుస్తకాలతో గడపటంతో ఇంటర్నల్స్లో క్లాస్ టాప్ వచ్చేసింది. ఆ విషయం తానే నమ్మలేకపోయింది. ఒకరోజు ఉన్నట్టుండి ప్రిన్సిపాల్ నుంచి పిలుపు. భయంగా వెళ్ళింది. నీ గురించి మన ఫ్యాకల్టీ చాలా చెప్పారు. లాస్ట్ సెమిస్టర్లో బ్యాక్లాగ్స్ ఉన్నా ఈ సెమిస్టర్లో చాలా బాగా చదువుతున్నావట. గుడ్. అందుకే ఈ ఇయర్ జరిగే ఇంటర్ కాలేజీ క్విజ్ కాంపిటీషన్కి నీ నేమ్ సెలెక్ట్ చేశాను. మన కాలేజీ పరువుని నీ చేతుల్లో ఉంది. బాగా ప్రిపేర్ అవ్వు, ప్రూవ్ చేసుకో అన్నాడు భుజం తడుతూ. నిజమా కళ అనిపించింది. ఇంతమంది ఉన్న కాలేజీలో తన పేరు సెలెక్ట్ చేయటం చాలా ప్రౌడ్గా అనిపించింది. ప్రిన్సిపాల్ రూమ్లో ఉన్న ట్రోఫీ గ్యాలరీలో తన ట్రోఫీ కూడా ఉండాలని నిర్ణయించుకుంది. ఆ రోజు నుంచి లైబ్రరీలో ఎన్ని గంటలు గడిపిందో, ఎన్నెన్ని పుస్తకాలు తిరగేసిందో లెక్కలేదు. 30 ఏళ్ల సర్వీసులో అలా చదివిన వాళ్ళని ఎప్పుడూ చూడలేదు లైబ్రేరియన్. క్విజ్ మొదలైంది. ఒక్కొక్క రౌండు అయ్యేసరికి ఒక్కొక్కళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ ఫైనల్ వరకు వెళ్ళిపోయింది. లాస్ట్ రౌండ్ మైథాలజీ, పురాణాల గురించి. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన పురాణ కథలు ముందు అవి పెద్ద ప్రశ్నలా అనిపించలేదు. ఒక్కొక్క ప్రశ్నకి చిన్నప్పుడు అమ్మ దగ్గర గడిపిన ఒక్కొక్క జ్ఞాపకం సమాధానంగా నిలిచిపోయింది. ఫైనల్ విన్నర్ ఆకాంక్ష అని అనౌన్స్ చేయగానే చప్పట్లతో హాలంతా మోగిపోయింది. మిగతా అందరూ ఆకాంక్ష రూమ్మేట్స్ని ప్రత్యేకంగా చూస్తుంటే ఆ ట్రోఫీ వాళ్ళకే వచ్చినంత గొప్పగా అనిపించింది. అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఆకాంక్ష అంటే ఏంటో. చాలా పెద్ద తప్పు చేశామంటూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. ట్రోఫీతో కిందకి దిగిన ఆకాంక్షని గట్టిగా హత్తుకున్నారు ఫ్రెండ్స్. ట్రోఫీ అందుకుంటున్న ఫొటోస్ ఫేస్బుక్లో అప్పుడే ఎవరో అప్లోడ్ చేశారని ఫ్రెండ్స్ చెప్పటంతో ఎవరా అని కళ్ళు ఆశగా వెతికాయి. లీలావతి అని కనపడగానే అమ్మ గుర్తుకొచ్చి ఏడుపు వచ్చేసింది. క్షణంలో ఏడుపు ఆవిరైపోయింది. అమ్మ నుంచి వీడియో కాల్ రాగానే ఆ రోజు సెల్ఫీ తీసుకోవటం మానేయమన్నప్పుడు అమ్మంటే చాదస్తం అనుకుంది. కానీ అమ్మంటే గెలిపించే నేస్తమని ఆ క్షణం అర్థమైంది. పిల్లలకి ఏం చెప్పాలో గురువులకి తెలిస్తే ఎలా చెప్పాలో అమ్మకు తెలుసు. అయినా నేచర్ని మించిన టీచర్, అమ్మని మించిన మెంటర్ ఎవరుంటారు జీవితంలో? ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
అందరికీ ధన్యవాదాలండి.